Good morning, students. Today I am going to start business communication. First business communication, second sem. And the topic is in second sem, second unit presentations. మనకి presentations second unit లో presentations గురించి business communication గురించి తెలుసుకున్నాం. presentations ఈ presentations అంటే ఏంటి, ఎలా ఉంటాయి అంటే ముందు క్లాస్లో కూడా తెలుసుకున్నాం మనం ప్రీవియస్ క్లాసెస్. అంటే ప్రజెంట్ కంపెనీస్ అంటే ప్రజెంట్ టెన్సెస్లో ఏముంటాయి, ఏమేమి చేయాలి అంటే వ్యక్తి ఏం చేయాలి ఆ పర్సన్ మనం తెలుసుకున్నట్లయితే అంటే డెలివరీ స్పీచ్ ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నాం. ముఖ్యంగా చూసానంటే మనం మాట్లాడితే కమ్యూనికేట్ చేయటమే కాకుండా మనం మాట్లాడితే కాకుండా రియల్లీ టేక్ పాయింట్స్ లిజనింగ్, వాళ్ళు ఎలాగంటున్నారో మనం మాట్లాడే విధానం, వే ఆఫ్ స్పీకింగ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వింటున్నారు వాళ్ళు, మనం వినేది వాళ్ళు ఇంప్రెషన్ అవుతున్నారా లేదా, అది మనం చెప్పేది వాళ్ళు రాసుకోవచ్చు, కొంతమంది రాసుకోవచ్చు, కొంతమంది రాసుకోపోవచ్చు, వింటారు, కొంతమంది నోట్ చేసుకుంటారు. అందుకని ఏంటంటే మనం మాట్లాడే స్పీచ్, మనం ఏం మాట్లాడతాం అనేది ముఖ్యం కాదు, కానీ మనం మాట్లాడే స్పీచ్లో వే ఆఫ్ స్పీకింగ్ ఏ విధంగా ఉంది, మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది అనేది దాని మీద మనం ఏం చేయాలంటే టేకన్ గుడ్ కేర్ తీసుకోవాలి అని చెప్పుకున్నాం. గుడ్ కేర్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ కావాలంటే, డెలివరీ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ కావాలంటే ఏం చేయాలంటే మనం చాలా కేర్ తీసుకోవాలి. మనం ఏం చేయాలి, కేర్ తీసుకోవాలి. మన ఐడియాస్ ఎలా ఉండాలి, మన పాయింట్స్, మనం చెప్పే పాయింట్స్ కొంతమంది రాసుకుంటారు, కొంతమంది జాగ్రత్తగా వింటారు. అది వినేటప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళ వింటున్నారు, వాళ్ళ పాయింట్ నోట్ చేసుకున్నారు కనుక మనం ఏం చేయాలంటే అప్పుడు ఏం చేయాలని చెప్పిన తర్వాత ఏంటంటే నాయిస్ ఏరియాలో మాత్రం యూ నెవర్ డెలివర్ యువర్ ప్రజెంటేషన్ అన్న నాయిస్ ఏరియాలో ఏంటంటే నువ్వు నెవర్ ప్రజెంటేషన్, నువ్వు నెవర్ స్పీచ్ అని చెప్తా. అంటే ఎక్కడైతే ఒక అల్లరితో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఉంటాయో, శబ్దంతో కూడుకున్న ప్రాంతాలు ఉంటాయో అక్కడ స్పీచ్ ఇవ్వకూడదు. ఎక్కడంటే మనం సెమినార్స్ కానీ తర్వాత బోర్డ్ రూమ్స్ కానీ ఎంచుకున్నాక అక్కడ మనం జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాకుండా మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి సైలెంట్ మోడ్లో పెట్టే బాధ్యత స్పీకర్కి ఉంది, అలాగే ఆడియన్స్ కూడా ఉంది అని చెప్పామన్నమాట. అంతేకాకుండా మనం స్పీచ్ ఇచ్చే ముందు కూడా మనం 1-2 సార్లు మనం ఏం చేయాలంటే ముఖ్యమైన పాయింట్ అంటే 1-2 సార్లు మనం చదువుకొని గట్టిగా చదివిన తర్వాత అప్పుడు మనం బిఫోర్ డెలివరీ ప్రజెంటేషన్ స్పీచ్ ఇచ్చే ముందు మనం ఒకసారి దాన్ని మనం ఏమైతే ప్రజెంటేషన్ చేయబోతున్నామో, ఏ స్పీచ్ అయితే చెప్తున్నామో దాన్ని మనం ఏంటంటే గట్టిగా ఒకసారి చదివినప్పుడు ఏమంటుంది, మనలో ఏంటంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం బాగా చెప్పగలుగుతాం, బాగా మాట్లాడగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ మనిషిలో ఒక నమ్మకం పెరుగుతుంది అలా చేయడం వల్ల అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఏరియాస్, సౌండ్స్ ఉన్న ఏరియాస్లో కూడా మనం మాట్లాడకూడదు అని చెప్పుకున్నాం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసే బాధ్యత ఉంది, ఆడియన్స్ ఉంది, స్పీకర్ ఉంది. ఎందుకంటే అది డిస్టర్బెన్స్ కొన్ని సమయాల్లో డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అని చెప్పారు, కొన్ని సమయాల్లో డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీచ్ ఇచ్చేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయాలని చెప్పి, డ్రెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రెస్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అంతేకాకుండా నువ్వు వేసుకున్న డ్రెస్ లైట్ కలర్స్లో ఉండాలి. స్పీచ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు లైట్ కలర్స్లో డ్రెస్ ఉండాలి. మస్ట్ బి ఫార్మ్డ్ విత్ ద లైట్ కలర్స్. వేర్ ఫార్ములా టై అవుట్ కట్టుకోవాలి, అలాగే పాలిష్ చేసే షూ వేసుకోవాలి. ఒక డిగ్నిటీగా ఉండాలి. స్పీకర్ మాట్లాడేటప్పుడు అట్రాక్షన్గా ఉండాలి. అతను చెప్పే కొద్ది ఇంకా చెప్తే బాగుండు అన్నట్లుగా అతని అపీరెన్స్ ఉండాలి అని చెప్పిన ప్రజెంటేషన్స్. అంతేకాకుండా ఇంకేంటి, కొన్ని ఆభరణాలు ధరించకూడదని చెప్పి, బ్రాస్లెట్స్ కానీ ఇంకా ఇతర వస్తువులు ఏమైనా సరే వస్తువులు, ఎందుకంటే అవి శబ్దాలు చేస్తూ ఉంటాయి, సౌండ్స్ వస్తూ ఉంటాయి కనుక అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి. అటు స్పీకర్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక ఆభరణాలు ఏమీ కూడా యూజ్ చేయకూడదు అని
నువ్వు ఇచ్చేది అంతేకాకుండా మనం ప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు చూడడానికి చాలా ఎలా ఉండాలో చాలా బెస్ట్గాను బెస్ట్ లుక్లో కనిపించాలి. బెస్ట్ లుక్లో కనిపించాలి. ఇవి మీకు ఇంత ముందు చెప్పినవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. తర్వాత ఏం చెప్తున్నా చూడండి ఇక్కడ. దిస్ స్పీక్ క్లియర్లీ అండ్ కన్విన్సింగ్లీ అండ్ డూ కేర్ ఆఫ్ యువర్ యాక్సెంట్. స్పీక్ క్లియర్లీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నువ్వు మాట్లాడే మాట నువ్వేదైతే స్పీచ్ ఇస్తున్నావో ఆ స్పీచ్ ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలంట, స్పష్టంగా ఉండాలి, ఎదుటికి అర్థం అవ్వాలి. కొంతమంది మాట్లాడితే అర్థం అవ్వదు. అలా కాకుండా మనం మాట్లాడే మాట ఏంటంటే స్పష్టంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. కన్విన్సింగ్లా ఉండాలి. అంటే మనం ఎదుటివాడిని ఒప్పించేటట్లుగా, పర్లేదు బాగా మాట్లాడుతున్నాడు, ఇంట్రెస్ట్గా వినాలి అనేటట్లుగా మనం చేయాలి. అండ్ డూ కేర్ ఆఫ్ యువర్ యాక్సెంట్. ముఖ్యంగా ఏంటంటే నీ ఉచ్చారణ. యాక్సెంట్ అంటే ఉచ్చారణ. యాక్సెంట్ అంటే ఉచ్చారణ, మాట్లాడే విధానం, మాట్లాడే ఉచ్చారణ చాలా జాగ్రత్తగా కేర్గా. అర్థమందా? మనం మాట్లాడే శబ్దం కానీ ఆ ఉచ్చారణ ఎలా ఉండాలంటే కేర్గా ఉండాలని చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే డ్రెస్ కోడ్లో జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. మనం అంతేకాకుండా మనం స్పీచ్ ఇచ్చేప్పుడు జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. ఓకే, అదే కొన్ని ఇక్కడ ఏంటంటే ఇది చూస్తే స్పీక్ క్లియర్లీ అంటే కన్విన్సింగ్ అండ్ డూ కేర్ ఆఫ్ యువర్ యాక్సెంట్. క్లియర్గా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎదుటివాడిని కన్విన్స్ చేసేటట్లుగా ఉండాలి. అంతేకాకుండా కేర్ ఆఫ్ యువర్ యాక్సెంట్. నువ్వు మాట్లాడే ఉచ్చారణలో స్పష్టత ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఆ క్లియర్నెస్ లేకపోతే ఎదుటివాడికి మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు. స్పష్టంగా మనం మాట్లాడేది ఏదైతే మాట్లాడుతున్నామో అది స్పష్టంగా మాట్లాడేటట్టు ఉండాలి అని చెప్తుంది. తర్వాత కమ్యూనికేట్ ఇన్ ద మోస్ట్ కన్విన్సింగ్ అండ్ ఇంప్రెసింగ్ వే. మనం ఏంటంటే మన కమ్యూనికేట్ అనేది ఎలా ఉండాలి? మోస్ట్ ఇంప్రెసింగ్ అండ్ కన్విన్సింగ్. వాళ్ళు మనం కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. మోస్ట్ ఇంప్రెసింగ్గా ఉండాలి. ఇంప్రెసింగ్ అంటే ఏంటి? వాళ్ళని ప్రభావితం చేయాలి. వాళ్ళు మనం ప్రభావితం చేసేటట్టుగా ఉండాలి. ఇంప్రెస్ చేయాలి. వాళ్ళు ఇంప్రెస్ చేస్తే మనకి అంటే ఏంటి? వాళ్ళు మనం చెప్పేది ఏంటంటే మనం చెప్పేది మనసులో కలిగేటట్టు, మనసు ఒప్పించేటట్లుగా ఉండాలి. ఇంప్రెషన్ అంటే మనసు ఒప్పించేటట్లుగా ఉండాలి. ఇంప్రెషన్ ఉండాలి అంటే మనం పలికే విధానం కేర్ఫుల్గా ఉండాలి. మాట్లాడే విధానం మనం క్లియర్గా మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. అంటే మన యాక్సెంట్ ఉచ్చారణ క్లియర్గా ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేట్ మనం తెలియజేసేది, మనం ఏమైతే తెలియజేస్తున్నామో, ఏమైతే చెప్తున్నామో కమ్యూనికేట్ ఇన్ ద మోస్ట్ కన్విన్సింగ్ అండ్ ఇంప్రెసింగ్ వే. వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్లుగా ఉండాలి, వాళ్ళ కన్విన్స్ చేసేటట్టు ఉండాలి. ఈ రెండు విధాలు ఉంటేనే స్పీకర్ అక్కడ మాట్లాడగలుగుతాడు, లేకపోతే స్పీకర్ చెప్పేది వినగలుగుతారు, లేకపోతే వాళ్ళు వినలేరు. అంటే వినాలంటే ఏంటంటే వాళ్ళకి ఇంప్రెస్ చేయాలి. మాట్లాడే విధానం తీరు బాగుండాలి. మాట్లాడే విధానం కొంతమంది మాట్లాడే విధానం బాగోదు, కానీ స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త క్లియర్గా మాట్లాడాలి. మనం మాట్లాడే ఉచ్చారణ క్లియర్గా ఉండాలి. వాళ్ళు ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలి, వాళ్ళు కన్విన్స్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ కూడా స్పీకర్కి ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడా ఉండాలి స్పీకర్. మరేం చెప్తున్నాడంటే కేర్ఫుల్ కన్వర్ట్ యువర్ థాట్స్ ఇంటూ ఏ కాంటెంట్. అది నువ్వు నీ థాట్స్ని నువ్వేమైతే చెప్తున్నావో నీ థాట్స్ ఏంటో అవన్నీ కూడా ఏంటంటే కన్వర్ట్ చేయాలి. కేర్ఫుల్గా కన్వర్ట్, మాట్లాడే విధానాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళకి ఏం చేయాలంటే తెలియజేయాలి. అలా తెలియజేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందులో ఏంటంటే ద కాంటెంట్ ఎందుకంటే కేర్ఫుల్లీ కన్వర్ట్ యువర్ థాట్స్ ఇంటూ దట్ కాంటెంట్. దాంట్లో ఉన్న నువ్వు చెప్పే వివరణ ఏంటనేది కేర్ఫుల్గా కన్వర్ట్ చేసి, అంటే స్పష్టమైన ఉచ్చారణతో కేర్ఫుల్గా ఏం మాట్లాడుతున్నామో చూసుకొని, దేని గురించి మాట్లాడుతున్నామో చూసుకొని కేర్ఫుల్గా మనం చేయవలసి ఉంటుంది. అందుకని కేర్ఫుల్ కన్వర్ట్ యువర్ థాట్స్ ఇంటూ కాంటెంట్. తర్వాత ఏంటంటే ద కంటెంట్ హ్యాస్ టు బి వెరీ సెన్సిబుల్ రిలేటెడ్ టు ద టాపిక్. నువ్వు మాట్లాడేది సెన్సిబుల్గా ఉండాలి,
మృదువుగా ఉండాలి మాట్లాడే విధానం. అంతేకాకుండా రిలేటెడ్ టాపిక్, నువ్వు దేనికి సంబంధించినో అదే మాట్లాడాలి. కొంతమంది ఒకటి చెప్పమని ఇంకోటి చెప్తూ ఉంటారు. చెప్పాలనుకున్నది ఒకటి, వాడు చెప్పేది ఒకటి. ముందుగా చెప్పాలనుకున్నది స్టార్ట్ చేస్తారు, కానీ ఏం చేస్తారంటే వేరే 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 టాపిక్స్లోకి వెళ్ళిపోతారు. రిలేటెడ్ కాని టాపిక్స్లోకి అన్రిలేటెడ్ టాపిక్స్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద కాంటెంట్ హ్యాస్ టు బి వెరీ సెన్సిబుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, సెన్సిబుల్గా సున్నితంగా ఉండాలి. ఏం చెప్తున్నావు రిలేటెడ్ టు ద టాపిక్, నువ్వు ఏ టాపిక్ చెప్తున్నావు దానికి రిలేటెడ్గా ఉండాలి, దానికి దగ్గర సంబంధం కలిగి ఉండాలి చెప్పే టాపిక్. అండ్ అబౌవ్ ఆల్ కన్వే యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్, మంచిగా నీ ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలి, వాళ్ళకి తెలియజేయడానికి, మంచిగా తెలియజేయడానికి, బెస్ట్ఫుల్గా తెలియజేయడానికి వాడికి ఏంటంటే కన్వే చేయాలి. నువ్వు ఇన్ఫర్మేషన్ నువ్వు కన్వే చేయాలి. నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇనేటెడ్ చేయాలి. ఏ విధంగా చేయాలంటే వాళ్ళ ఇంప్రెషన్తో, కన్విన్షన్తో వాళ్ళని ఆకట్టుకోవాలి. స్పీకర్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలి. అలా ఆకట్టుకుని నువ్వు చెప్పే విధానంలో కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వింటారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు కన్విన్స్ చేసింది. ఎందుకంటే అందుకని స్పీకర్ అనేది వాడు ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. రిలేటెడ్ టాపిక్ మీద మాట్లాడాలి, కన్విన్సింగ్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి. అర్థమైందా? చాలా జాగ్రత్త. నువ్వు మాట్లాడే స్పీచ్లో ఏముండాలంటే యాక్సెంట్ ఉండాలి, ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. అటువంటివి ఉంటేనే ఆటోమేటిక్గా వాళ్ళు వింటారు, వాళ్ళు ఇంప్రెషన్ అవుతారు. అదే ద కాంటెంట్ హ్యాస్ టు బి వెరీ సెన్సిబుల్ రిలేటెడ్ టు ద టాపిక్ అండ్ అబౌవ్ ఆల్ కన్వే యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే, సాధ్యమైనంత వరకు బెస్ట్ పాసిబుల్ వేరు, సాధ్యమైనంత వరకు ఏంటంటే మంచిగా వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి సమాచారాన్ని అందించాలి. మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి, డ్రెస్ కోడ్ జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే నువ్వు చెప్పే పాయింట్స్ ఏంటో చూసుకోవాలి. అలాగే డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ చేయాలి. అలాగే జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు యాక్సెంట్ నీ ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కట్టుకుంటే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు కన్విన్సింగ్ అవుతారు, వాళ్ళు ఇంప్రెషన్ అవుతారు అన్నమాట. అంతేకాకుండా చూడండి, యువర్ వర్డ్స్ హ్యావ్ ఇన్స్టెంట్లీ హిట్ ద ఆడియన్స్ అండ్ హ్యావ్ ఎ లాంగ్ అండ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ దెమ్. అది నువ్వు మాట్లాడే విధానం ఏంటంటే ఇన్స్టెంట్లీ హిట్ ఆడియన్స్. నువ్వు వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకెళ్ళిపోవాలి. నువ్వేం మాట్లాడావు వాళ్ళ హృదయాల్లోకి ఏమంటే చొచ్చుకెళ్ళిపోవాలి. నువ్వు మాట్లాడిందన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో అలా ఉండిపోయేట్టుగా మాట్లాడాలి. హిట్ ద ఆడియన్స్ ఇన్స్టెంట్, తక్షణమే వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయేటట్లుగా మాట్లాడాలి. ఆ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, స్పీకర్ మాట్లాడాలి. అంతేకాకుండా అండ్ హ్యావ్ ఎ లాంగ్ లాస్ట్ ఇంప్రెషన్ అంతే. ఇక నువ్వు వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవాలి. వాళ్ళ హృదయాల్లో నువ్వు చెరగనటువంటి ముద్ర పడేటట్లుగా నువ్వు ఏం చేయాలంటే నీ స్పీచ్ ఉండాలి. అలా స్పీచ్ ఉంటేనే వాళ్ళు బాగా వినగలుగుతారు. వాళ్ళ స్పీచ్ ఇవ్వగలుగుతారు, వాళ్ళు నీ స్పీచ్ని అర్థం చేసుకోగలుగుతారు. స్పష్టంగా మాట్లాడాలి, కేర్ఫుల్గా మాట్లాడాలి. నువ్వేమది చెప్తున్నావో రిలేటెడ్గా ఉండాలి. అంతేకాకుండా అది రిలేటెడ్ టాపిక్ అయి ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు వాళ్ళకి చేరేటట్లుగా, వాళ్ళకి హిట్ అయ్యేటట్లుగా ఉండాలి. అలా ఉంటేనే అది ప్రజెంటేషన్ అంటారు. దాన్ని ప్రజెంటేషన్ కింద తీసుకుంటారు, ప్రజెంటేషన్ చేయవలసి. అంతేకాకుండా వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర, ఇంకా నువ్వే జ్ఞాపకం వచ్చేలాగా, నీ స్పీచ్ జ్ఞాపకం వచ్చేలాగా చెరగని ముద్ర వాళ్ళు వేయవలసి ఉంటుంది. అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చెప్తాను, టేక్ కేర్ హౌ యూ స్పీక్, డోంట్ కీప్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ అండ్ ఆర్ స్టామర్.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే హౌ యూ స్పీక్ డోంట్ కీప్ ఆఫ్ వర్డ్స్. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని మాటలు మింగేస్తారు, కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, కొన్ని మాటలు మింగేస్తూ ఉంటారు. అలాగే స్పీచ్ ఇచ్చేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి, ఎక్కడిలో అర్థం అవ్వాలి. అంటే కొన్ని మాటలు మింగేసి కొన్ని మాటలు నువ్వు చెప్పడం చెప్తే ఆడియన్స్కి అది అర్థం కాదు. అది చెప్తున్నాడు ఏంటంటే ఇదేం చెప్తున్నాడు చూడండి. టేక్ కేర్ హౌ యూ స్పీక్, డోంట్ కీప్ హాఫ్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఇన్ అవర్ మౌత్ ఆర్ స్టామర్. కొంతమంది ఏంటంటే నెత్తిగా మాట్లాడినట్టు ఉంటుంది, నెత్తి కాదు కానీ మాట్లాడే విధానం వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా అంతేకాకుండా నీ మౌత్ని స్పష్టంగా మాట్లాడే విధంగా ఉంచాలి. నీ మౌత్ని స్పష్టంగా మాట్లాడే విధంగా ఉంచాలి. ఆఫ్గా మాట్లాడకూడదు, కొన్ని పదాలు మింగేయకూడదు. అంతేకాకుండా నీ మౌత్ని ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అంతేకాకుండా నెత్తిగా మాట్లాడటానికి ట్రై చేయకూడదు, అంటే మాటలు మింగేసేటట్లే మాట్లాడటానికి ట్రై చేయకూడదు. అలా ట్రై చేస్తే ఏంటంటే ఆడియన్స్కి నువ్వు చెప్పేది అర్థం కాదు. నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి నువ్వు వాళ్ళకి మంచిగా చెప్పాలని వచ్చినా కానీ నువ్వు ఎప్పుడైతే ఆఫ్గా మాట్లాడుతున్నావు అంటే కొంతసేపు మింగేసినట్టుగాను, లేదంటే యువర్ మౌత్లో కొంత చెప్పి కొంత ఉంచేసుకున్నట్లుగా మౌత్లో నువ్వు అలా మాట్లాడితే అది ఎన్నటికీ వాళ్ళకి ఆడియన్స్కి అర్థం కాదు. క్లియర్గా మాట్లాడాలి, కేర్ఫుల్గా మాట్లాడాలి, నీ ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు మింగేసి మాట్లాడకూడదు, నీ మౌత్ని కొన్ని మాటలు మింగి కొన్ని మాటలని బయటకు డెలివరీ చేయకూడదు. అంతేకాకుండా నెత్తిగా మాట్లాడడానికి కూడా ట్రై చేయకూడదు. స్పష్టంగా నీకు వచ్చిన విధానంలో నువ్వు మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. అది చెప్తాను. ఏం చెప్తున్నా ఇంకేంటంటే డోంట్ ఫర్గెట్ టు టాక్ పాస్ ఇన్ ద బిట్వీన్ స్లిట్స్. మధ్యలో మాటలు ఆపేయకూడదు, పాస్ చేయకూడదు. మధ్యలో నువ్వు ఏం చేయకూడదు, పాస్. ఏంటంటే ఆపేసి మళ్ళీ మాట్లాడతావు, ఆపేసి మళ్ళీ మాట్లాడుతున్నట్టు కూడా నువ్వు చేయకూడదు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, అర్థమయ్యేటట్లు మాట్లాడాలి, వాళ్ళని ఇంప్రెస్ చేసినట్లు మాట్లాడాలి, కన్విన్స్ చేసేటట్లు మాట్లాడాలి. ఇవన్నీ కూడా మాట్లాడితేనే వాళ్ళు ఇంప్రెషన్ అవుతారు, వాళ్ళు నువ్వేం చెప్తున్నావో గ్రహించగలుగుతారు. అని చెప్తారు. తర్వాత యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ లైట్ జోక్స్ ఇన్ బిట్వీన్ టు బ్రేక్ ద మోనోటోనీ. ఒకసారి నువ్వు ఏం చేస్తావంటే లైట్ జోక్స్ స్పీచ్ ఇచ్చేటప్పుడు, లాంగ్ స్పీచ్ ఇచ్చేటప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది, మధ్య ఆడియన్స్ బోర్ కొడుతుంటుంది. ఆడియన్స్ బోర్ కొట్టకుండా ఉండాలి అంటే మధ్యలో ఏం చేయాలంటే నువ్వు ఏంటంటే స్పీచ్లో మధ్యలో మోనోటోన్ ఏకరీతిలో నువ్వేం చేయాలంటే అంటే లైట్ జోక్స్ యూజ్ చేస్తూ ఉంటావు. జోక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రెష్ బ్రెయిన్ మనీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ నువ్వు టాపిక్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండడానికి ఉపయోగపడదు. అందుకని ఏంటంటే లాంగ్ స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు బోర్ కొట్టకుండా ఏం చేయాలంటే మనం మధ్యలో ఏం చేయాలి, మధ్యలో జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. స్పీకర్లకు బాధ్యత జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. జోక్స్ చేసి ఏం చేయాలంటే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, ఆడియన్స్ని కన్విన్స్ చేయాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు, వినకుండా బయటకు వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. మధ్యలో కూడా ఏం చేయాలంటే జోక్స్ చేయాలి, మధ్యలో కూడా ఏం చేయాలి, జోక్స్ చేయాలి. అంతేకాకుండా the best possible way to keep last bench audience wake up is to reach to them also. The best possible way to keep the last bench audience awake is to reach out of them also. లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు కూడా నీ యొక్క స్పీచ్ని వినడానికి ఆసక్తి చూపించాలి. సాధారణంగా వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే వినరు, స్పీచ్ ఏం చెప్తున్నారో దేని గురించి చెప్తున్నారో అది చాలా ముఖ్యమైన సమాచారం అయినప్పుడు కూడా వాళ్ళు వినరు. ఏం చేస్తారంటే వాళ్ళు వెనకాల సెల్ ఫోన్ యూజ్ చేసి ఉంటారు. కానీ అటువంటి లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి ఆడియన్స్ కూడా ఏంటంటే నువ్వు చెప్పేది అర్థమయ్యేటట్లు వాళ్ళు నీ మీద ఇంప్రెస్ చూపించేటట్లు, లేదా నీవు వాళ్ళ మీద ఇంప్రెస్ చూపించేటప్పుడు, లేదా వాళ్ళు నీ మీద ఇంప్రెస్ చూపించేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు చూపించే విధంగా ఉండాలి.
డోంట్ జస్ట్ స్పీక్ ఫర్ ద పర్సన్ సిట్టింగ్ అండర్ యువర్ నోస్. నీ ఎదురకుండా కూర్చున్న వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడటం కాదు. నీ ఎదురకుండా కూర్చున్న వాళ్ళు, నీకు ఎదురుగా కూర్చున్న బెంచీల మీద ఉన్న వాళ్ళని కాకుండా, నీ ముక్కు తిన్నగా కూర్చున్న వాళ్ళు అందరినీ కాకుండా దూరంగా ఏకాల బెంచీలో ఉన్న వాళ్ళని కూడా ఏం చేయాలంటే నువ్వు టార్గెట్ చేసి నువ్వు బాగా మాట్లాడాలి. వాళ్ళు కూడా నీ యొక్క స్పీచ్ని వినేటట్లుగా కన్విన్స్ చేయాలి, లేకపోతే ఇంప్రెషన్ చేసే విధంగా ఉండాలన్నమాట. ద టోన్ హ్యాస్ టు బి లౌడ్ ఎనఫ్ so that everyone is able to hear your properly and above understand your. అది టోన్, మాట్లాడేటప్పుడు టోన్ కూడా గట్టిగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఈ ఎదురు కూర్చున్న వాళ్ళకే వినపడేటట్టు కాకుండా నీ టోన్ ఎలా ఉండాలంటే లౌడ్గా ఉండాలి. సో దట్ ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావో వాళ్ళు అర్థం చేసేటట్టు ఉండాలి, బాగా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అనేది అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి, నువ్వు గట్టిగా మాట్లాడాలి, నువ్వు గట్టిగా స్పీచ్ ఇవ్వాలి. దూరంగా ఉన్న వాళ్ళకి కూడా వినపడేటట్టు ఉండాలి. ఒక్కొక్కసారి మైక్ సౌండ్ సిస్టంలో సౌండ్ లేకుండా మాట్లాడవలసి వస్తుంది ఒక్కొక్కసారి. సపోజ్ మీరు మాట్లాడుతున్న స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఏమైనా పవర్ కట్ అయింది అనుకున్నాం, గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే లాస్ట్ బెంచ్ వాళ్ళకి కూడా వినపడేటట్లుగా ఉండాలి. అలా గట్టిగా మాట్లాడితే అంటే నువ్వేం చెప్తున్నావు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వేం చెప్తున్నావు, నువ్వే టాపిక్ మీద చెప్తున్నావు అనేది అర్థమవుతుంది. నువ్వు స్లోగా మాట్లాడావు అనుకో, నీ ఎదురు కూర్చున్న వాళ్ళకి కొంత మట్టుకు మాత్రమే వినపడుతుంది. లాస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నావో వాళ్ళకి గ్రహించరు అన్నమాట. అందుకు నువ్వేంటంటే ద టోన్ హ్యాస్ టు బి లౌడ్ ఎనఫ్, చాలా గట్టిగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. సో దట్ ఎవరివన్ అప్పుడు వాళ్ళు వినపడుతుంది, వాళ్ళకి వినే శక్తి పెరుగుతుంది, వాళ్ళు గ్రహిస్తారు. నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు ఆటోమేటిక్గా వాళ్ళు గట్టిగా మాట్లాడినప్పుడు, నువ్వు గట్టిగా లౌడ్గా స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు నువ్వేం చెప్తున్నావు అర్థం చేసుకుంటారు, బాగా అర్థం చేసుకుంటారు. ఆ విధంగా నువ్వేం చేయాలంటే నువ్వు స్పీచ్ ఉండాలి, ఆ విధంగా స్పీచ్ ఉండాలన్నమాట. చాలా గట్టిగా మాట్లాడుతూ ఉండాలి, క్లియర్గా మాట్లాడుతూ ఉండాలి, నీ ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? నీ ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి, వే ఆఫ్ బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి, అదేవిధంగా డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉండాలి. డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా లాస్ట్ బెంచ్ వాళ్ళకి వినపడేటట్టు ఉండాలి, లౌడ్గా మాట్లాడాలి. అలా లౌడ్గా మాట్లాడితే లాస్ట్ బెంచ్ వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళు జాగ్రత్తగా ఏంటంటే నువ్వు వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్టు లేదా వాళ్ళని కన్విన్స్ చేసేటట్లు, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా నువ్వు ఏం చేయాలంటే వాళ్ళకి గ్రహించేటట్లుగా, అర్థం చేసుకునేటట్లుగా నువ్వు ఏం చేయాలంటే నువ్వు వాళ్ళకి స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ ఇవ్వాలి అంటే స్పీక్ స్లోలీ విత్ డిజైర్డ్ ఎక్స్ప్రెషన్. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు కావాల్సిన విధంగా స్లోగా మాట్లాడు. ఇదొకటి తొందరగా మాట్లాడేస్తూ ఉంటారు, కంగారుగా మాట్లాడేస్తూ ఉంటారు. స్పీచ్ అయినా ఎవరో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. స్పీచ్ అయినా అది ఆడియన్స్కి అర్థమవుతుంది. తొందరగా మాట్లాడతాం. ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించి ఎక్స్ప్రెస్ చేయాలి, స్లోగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. అలా మాట్లాడితేనే ఆడియన్స్కి బాగా అర్థమవుతుంది నువ్వు చెప్పేది. నువ్వు తొందరగా కంగారుగా కొన్ని మాటలు మింగేసి కొన్ని మాటలు బయట చెప్పి నువ్వు నత్తిగా మాట్లాడేసి మాట్లాడితే ఆడియన్స్ నువ్వేం చెప్పేది అనేది వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఏంటంటే దట్ స్పీక్ స్లోలీ విత్ డిజైర్ ఎక్స్ప్రెషన్. స్పీక్ స్లోలీ విత్ డిజైర్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ కోరిక. నేను ఏంటంటే ఆలోచించి నువ్వు ఏం చేయాలంటే నువ్వు మాట్లాడతావు. డోంట్ రష్, కీప్ యువర్ ప్రజెంటేషన్స్. ఏం చేయకూడదంటే డోంట్ రష్, కీప్ యువర్ ప్రజెంటేషన్స్. నీ యొక్క ప్రజెంటేషన్ని తొందరగా అయిపోవాలి, తొందరగా ముగించేయాలి అన్నట్లుగా ఉండకూడదు. మీ ప్రజెంటేషన్ తొందరగా ముగించకూడదు. అంటే స్లోగా మాట్లాడుకుంటూ స్లోగా నువ్వేమైతే చెప్పాలనుకుంటావో రిలేటెడ్ టాపిక్స్ని యూజ్ చేసుకుని, అలాగే లాంగ్ స్పీచ్ అయితే అంటే లైట్ జోక్స్ యూజ్ చేసి నువ్వేం చేయాలంటే నువ్వు
అర్థమయ్యేటట్లుగా, వాళ్ళకి తెలిసేటట్లుగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా నీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే తొందరపాటుగా ఉండకూడదు. నీ ప్రజెంటేషన్ ఎలా ఉండకూడదు, తొందరపాటుగా ఉండకూడదు. నీ ప్రజెంటేషన్ నెమ్మదిగా స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాలి. వెళితే వాళ్ళకి అందంగా అర్థమవుతుంది. యువర్ ప్రజెంటేషన్ నీ ప్రజెంటేషన్ ఇంటరాక్టివ్ అండ్ ఆస్క్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఒకసారి నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా చెప్తూ ఉన్నావో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం జాగ్రత్తగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అది చెప్తున్నాడు. యువర్ ప్రజెంటేషన్ ఇంటరాక్టివ్ అండ్ ఆస్క్ అండ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఏ వెరీ స్మైల్ వే ఆఫ్ ఫైండింగ్ ద వెదర్ క్లాస్. ఏంటంటే వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, వాళ్ళకి డౌట్స్ వచ్చి నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి సార్? ఏంటంటే స్మైలింగ్తో, నవ్వుతూ సమాధానం చెప్పాలి. వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నువ్వు పాపడిపోయావు అనుకో, అది స్పీకర్ యొక్క మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఏం చేయాలంటే నవ్వుతూ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి, నవ్వుతూ చెప్తూ ఉండాలి. వాళ్ళ అడిగిన క్వశ్చన్కి ఓపికగా సమాధానం చెప్తూ ఉండాలి. అలా చెప్తూ ఉంటే వాళ్ళు ఇంప్రెషన్ అవుతారు, కన్విన్స్ అవుతారు. నువ్వు చెప్పేది ఏంటనేది జాగ్రత్తగా వింటారు. నువ్వు ఏ టాపిక్ చెప్తున్నావు, వాళ్ళ క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా నువ్వేంటంటే సింపుల్గా వాళ్ళకి నవ్వుతూనే సమాధానం చెప్పవలసి ఉంటుంది. నవ్వుతున్న వాళ్ళకి సమాధానం చెప్పవలసి ఉంటుంది. నువ్వు అలా చెప్పకుండా సీరియస్గా చెప్పావనుకో వాళ్ళ క్వశ్చన్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతారు, ఆడియన్స్ ఇబ్బంది పడతారు. అంతేకాదు టు ఫైండ్ ద వెదర్ అండ్ అటెంటివ్ ఆర్ నాట్ ద పై చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్ అండ్ మైట్ బి ఏ వెరీ సింపుల్ ఫార్మ్, సింపుల్ ఫర్ యూ. ఏంటంటే నువ్వు మాట్లాడే విధానంలో చూస్తే జాగ్రత్తగా మాట్లాడాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. వాళ్ళు క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. అలాగే జోక్స్ ఉపయోగిస్తూ ఉండాలి. వాళ్ళు ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి. దాంతోపాటుగా ఏంటంటే మనం ఈ బోర్డు మీద దాంతోపాటుగా అంటే పై చార్ట్స్ ఉపయోగించుకోవచ్చు. మాట్లాడేటప్పుడు వాళ్ళు అర్థం అవ్వాలంటే పై చార్ట్స్ ఉపయోగించాలి. అండ్ గ్రాఫ్స్ ఉపయోగించవచ్చు, టేబుల్స్ ఉపయోగించవచ్చు. టేబుల్స్ మైట్ వెరీ సింపుల్ ఫర్ యూ. అదే అన్నీ కూడా స్పీకర్కి సింపుల్గా అవ్వడానికి, స్పీచ్ సింపుల్ అవ్వడానికి అతను ఏం చేశాడు, జోక్స్ ఉపయోగించవచ్చు. అలాగే అతను గ్రాఫ్స్ ఉపయోగించుకోవచ్చు, టేబుల్ మీద గ్రాఫ్స్ ఉపయోగించుకోవచ్చు, టేబుల్స్ ఉపయోగించవచ్చు, అలాగే గ్రాఫ్స్ ఉపయోగించవచ్చు, పై చార్ట్ ఉపయోగించవచ్చు. ఏమైనా సరే అతనికి ఏమైతే కావాలో స్పీకర్కి అవన్నీ కూడా ప్రజెంటేషన్ చేయొచ్చు బోర్డు మీద. అవి అన్నీ కూడా ప్రజెంటేషన్ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ చేయొచ్చు. అంటే కాంప్లికేట్ ఫర్ ద అదర్స్ బట్ కెన్ బి కాంప్లికేట్ ఇతరుల పట్ల, ఆడియన్స్ పట్ల మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేసే క్వశ్చన్లు మనం నవ్వుతూ సమాధానం చెప్పాలి. నీకు అవసరమైతే గ్రాఫ్స్ ఉపయోగించుకో, నువ్వు గ్రాఫ్స్ ఉపయోగించు, అలాగే పై చార్ట్ ఉపయోగించు, టేబుల్స్ ఉపయోగించుకో, అవసరమైతే మధ్యలో జోక్స్ ఉపయోగించు. అంతేకాకుండా ఇవన్నీ ఉపయోగించి నువ్వేం చేయాలంటే ఆడియన్స్ని ఆకట్టుకోవాలి. నువ్వు చెప్పేది వాళ్ళు అర్థమయ్యేటట్లు చేసుకోవాలి. అది ఈ యొక్క స్పీకర్ యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. నువ్వు మాట్లాడేది స్పష్టంగా అర్థం అవ్వాలి. వాళ్ళకి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, వే ఆఫ్ టాకింగ్ సరిగ్గా ఉండాలి, నువ్వు ఇచ్చే స్పీచ్ రిలేటెడ్ అయి ఉండాలి. అలాగే నువ్వు మాట్లాడే మాట స్పష్టంగా యాక్సెంట్, ఉచ్చారణ కలిగి ఉండాలి, స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి. ఓకేనా? హాఫ్ మాటలు మాట్లాడకూడదు, నచ్చితోను కొన్ని మాటలు మింగేసి కొన్ని మాటలు మాట్లాడకూడదు, స్పష్టంగా మాట్లాడాలి. అంతేకాదు నువ్వు డిజైర్ కలిగి ఉండాలి, వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. వాళ్ళకి ఏం కావాలో అది నువ్వు స్పష్టంగా వాళ్ళకి తెలియజేయటట్టు ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడు కూడా నవ్వుతూ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ ఉండాలి.
అంతేకాకుండా జోక్స్ వేసుకుంటూ ఉండాలి, వేయచ్చు. అలాగే నువ్వు కొన్ని మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే లైక్ పై చార్ట్స్ ఉపయోగించుకోవచ్చు, పై చార్ట్స్, ఓకేనా. తర్వాత గ్రాఫ్స్ ఉపయోగించుకోవచ్చు, టేబుల్స్ ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా నువ్వు యూజ్ చేసుకుంటూ ఆడియన్స్ని ఆకట్టుకుని నువ్వేవైతే స్పీచ్ ఇస్తున్నావో అవన్నీ కూడా అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా బాగా. ఇంకో ముఖ్యమైనవి ఏంటంటే లౌడ్గా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ బెంచ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటట్లు, నీ ముందున్న వాళ్ళే కాకుండా లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు గట్టిగా మాట్లాడుతూ గట్టిగా స్పీచ్ చెప్పి నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే నువ్వు ఇచ్చే స్పీచ్ వాళ్ళు ఏంటంటే ఇంప్రెస్ అవుతారు, వాళ్ళు కన్విన్స్ అవుతారు. అవసరమైతే వాళ్ళు నోట్ చేసుకుంటారు నువ్వు చెప్పే పాయింట్స్, లేదంటే వాళ్ళ బ్రెయిన్లో జాగ్రత్తగా వాళ్ళు భద్రపరుస్తారు, మైండ్లో పెట్టుకుంటారు. అందుకని ఇవన్నీ కూడా అంటే ఒక ప్రజెంటేషన్ చేసేటప్పుడు అంటే స్పీచ్ డెలివరీ చేసేటప్పుడు, ప్రజెంటేషన్ డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పీచ్ డెలివరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, డ్రెస్ కోడ్ యూజ్ చేసుకోవాలి, ఎఫిరెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది ప్రజెంటేషన్ వాళ్ళు ఆడియన్స్ జాగ్రత్తగా వింటారు. వాళ్ళు ఇవన్నీ తర్వాత సౌండ్ ఏరియాస్లో మీటింగ్ పెట్టకూడదు, స్పీచ్ ఇవ్వకూడదు. ఎక్కడెక్కడైతే సౌండ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే స్పీచ్కి ఆటంకంగా ఉండే శబ్దాలతో కూడుకున్న ప్రాంతాలు ఉంటాయో అక్కడ మీటింగ్ కూడదు. నువ్వు ఎక్కడ ఎంచుకోవాలి అంటే ఆడియన్స్ అంటే తర్వాత ఎక్కడ ఎంచుకోవాలి, బోర్డ్ రూమ్లో కానీ సెమినార్ రూమ్లో కానీ నువ్వు యూజ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏంటంటే అప్పుడు నువ్వు చెప్పే స్పీచ్ ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏంటంటే నువ్వేం చెప్తున్నారు అనేది వాళ్ళు ఇంప్రెషన్ అవుతారు. నువ్వు చెప్తుంటే ఇంకా వినాలని ఒక ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. లేదనుకో వాళ్ళు నువ్వు చెప్పేది నువ్వు ఎంత మంచి టాపిక్ అయినా సరే, నువ్వు దేని ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వినరు. అందుకని ఏంటంటే ఒక ప్రజెంటేషన్ చేసేటప్పుడు స్పీకర్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు ఇంతకుముందు చెప్పిన క్లాసులు కానీ ఇప్పుడు చెప్పిన క్లాసులు కానీ ఏమైతే చెప్పామో అవన్నీ కూడా పాటించాలి. అవన్నీ పాటిస్తేనే ఆ స్పీచ్కి హైలైట్ అవుతుంది, ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. ఇది ప్రజెంటేషన్ అంటే కమ్యూనికేషన్ బిజినెస్లో బిజినెస్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి టాపిక్స్లో ప్రజెంటేషన్. తర్వాత ఇంకొక టాపిక్తో మళ్ళీ రేపు కలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.